ఎస్ఆర్హెచ్ ఇంకా కేకేఆర్ ఈ రెండింటికైతే మ్యాచ్ అయింది. ఈ మ్యాచ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా జరిగింది. అయితే ఫైనల్ గా ఈ మ్యాచ్ లో అయితే కేకేఆర్ గెలిచింది. ఎస్ఆర్హెచ్ టీం వరుసగా 5 మ్యాచ్లు గెలిచింది. కానీ లాస్ట్ కి దారుణంగా కేకేఆర్ చేతిలో ఓడిపోయింది. ఇంతకీ ఈ మ్యాచ్ లో ఏం జరిగింది? ఎస్ఆర్హెచ్ టీం ఓడిపోవడానికి కారణం ఏంటి? ఇంకా కేకేఆర్ టీం గెలవడానికి కారణం ఏంటి? సో ఇప్పుడైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. టాపిక్ దగ్గరికి వెళ్లే ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో టాపిక్ దగ్గరకు వచ్చేస్తే ఎస్ఆర్హెచ్ టీం అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు అభిషేక్ శర్మ అయితే తొందర అవుట్ అయిపోయాడు. సో ఈ టైంలో ట్రైస్ సైడ్ ఇంకా ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరి మధ్య అయితే పార్ట్నర్షిప్ వచ్చింది. ముఖ్యంగా ట్రైస్ సైడ్ అయితే హాఫ్ సెంచరీ వేశాడు. టోటల్ గా అయితే 61 రన్స్ కొట్టాడు. అయితే ట్రైస్ సైడ్ అవుట్ అయ్యాక తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ అందరూ తొందర అవుట్ అయిపోయారు. ఎన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ ఇలా ప్రతి ఒక్కరు కూడా అవుట్ అయిపోయారు. కేవలం ఇషాన్ కిషన్ ఒక్కడే 42 రన్స్ కొట్టాడు. ఒకవేళ క్లాసెన్ అవుట్ అవ్వకపోతే మ్యాచ్ అనేది ఇంకోలా ఉండేది. ఇక్కడ క్లాసెన్ క్యాచ్ వచ్చేసి చాలా బాగా పట్టాడు. క్లాసెన్ క్యాచ్ ని రోమన్ పౌల్ అయితే చాలా బాగా పట్టాడు. ఈ మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ అంటే ఇదని చెప్పాలి. ఇంకా ప్యాట్ కమిన్స్ క్యాచ్ ని అనుకుల్ రాయ్ పట్టాడు. చెప్పాలంటే అది క్యాచే కాదు, క్రైనా కూడా అవుట్ ఇచ్చారు. సో దీన్ని ఫిక్సింగ్ అంటారో ఇంకేమంటారో నాకైతే తెలీదు. చాలా మంది అయితే కేకేఆర్ టీం వచ్చేసి ఫిక్సింగ్ చేసింది అంటున్నారు. సో టోటల్ గా ఎస్ఆర్ఎస్ టీం అయితే 165 కొట్టింది. కేకేఆర్ బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరేన్ ఇంకా కార్తిక్ త్యాగి ముగ్గురు అయితే చాలా బాగా వేశారు. సో తర్వాత అయితే కేకేఆర్ వచ్చేసి బ్యాటింగ్ వేసింది. ఇక్కడైతే ఫిన్ అలన్ వచ్చేసి హిట్టింగ్ చేసి అవుట్ అయిపోయాడు. 13 బాల్స్ లో 29 కొట్టి అవుట్ అయిపోయాడు. అయితే ఫిన్ అలన్ అవుట్ అయిపోయాక మ్యాచ్ అనేది స్లో అయిపోయింది. రహానే ఇంకా రఘువంశీ వీరిద్దరైతే వన్డే క్రికెట్ ని ఆడారు. రహానే వచ్చేసి 43 కొట్టాడు. ఇంకా రఘువంశీ అయితే 59 కొట్టాడు. ఇంకా లాస్ట్ లో రింకు సింగ్ అయితే మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. సో 19 ఓవర్స్ లోపల ఈ మ్యాచ్ అనేది ఫినిష్ అయిపోయింది. ఒకవేళ వికెట్ పడి ఉంటే మాత్రం మ్యాచ్ అనేది ఇంకోలా ఉండేది. అయితే ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ టీం ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఈ మ్యాచ్ లో టీం అనేది చేంజ్ అయింది. ఈ మ్యాచ్ లో నితీష్ రెడ్డి ప్లేస్ లో వేరే ప్లేయర్ అయితే వచ్చాడు. ఇంకా హర్షల్ పటేల్ కూడా టీంలోకి వచ్చాడు. లాస్ట్ మ్యాచ్ లో ఏ టీంతో ఆడిందో ఆ టీం అయితే ఈ మ్యాచ్ లో ఆడలేదు. సో ఇదైతే ఒక కారణం అని చెప్పాలి. ఇంకా సెకండ్ థింగ్ వచ్చేసి త్రైస్ హెడ్ అవుట్ అయ్యాక వేరే బ్యాట్స్మెన్ అయితే నుంచలేకపోయారు. ఇషాన్ కిషన్ కి సపోర్ట్ ఇచ్చుంటే మ్యాచ్ అనేది ఇంకోలా ఉండేది. ఇంకా మూడోది వచ్చేసి ఎస్ఆర్హెచ్ టీం అయితే ఫ్లాట్ పిచ్ లకి అలవాటు పడ్డారు. ప్రతిసారి ఫ్లాట్ పిచ్చెస్ లో ఆడితే వేరే పిచ్చెస్ లో అసలు ఆడలేరు. సో ఇది కూడా ఒక కారణం అని చెప్పాలి. అయితే ఈ రోజు అయితే ముంబైకి ఇంకా లక్నోకి మ్యాచ్ ఉంది. ఇప్పుడైతే దీని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ముంబై గురించి మాట్లాడుకుంటే ముంబై టీం అయితే బౌలింగ్ కావచ్చు, బ్యాటింగ్ కావచ్చు రెండు విధాలుగా స్ట్రాంగ్ గానే ఉంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్లేయర్స్ అయితే ఫామ్ లో లేరు. ముఖ్యంగా రోహిత్ శర్మకి అయితే ఇంజురీ అయింది. సో రోహిత్ శర్మ అయితే ఈ మ్యాచ్ లో ఆడట్లేదు. సో ఇదైతే మైనస్ అని చెప్పాలి. ఇంకా హార్దిక్ పాండ్యా విషయం దగ్గరకు వచ్చేస్తే కెప్టెన్సీ అయితే సరిగ్గా చేయట్లేదు. ఇది కూడా మైనస్ అని చెప్పాలి. ఇంకా లక్నో టీం గురించి మాట్లాడుకుంటే ఈ టీంలో అయితే బౌలింగ్ అనేది చాలా బాగుంది. కానీ బ్యాటింగ్ మాత్రం చాలా అంటే చాలా వరస్ట్ గా ఉంది. వీళ్ళ బౌలింగ్ వచ్చేసి ఎంత బాగుందో అలాగే వీళ్ళ బ్యాటింగ్ వచ్చేసి అంత చెత్తగా ఉంది. ముఖ్యంగా నికోలస్ పురాన్ని టీంలో నుంచి తీసేయాలి. అయితే మీరేమనుకుంటున్నారు? లక్నోనా లేకపోతే ముంబైయా? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.